సేవకుని కొరకు ముందుగా నిర్ణయించబడిన ఉద్దేశం. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెషయా 49:1-5. దేవుడు తన పరిచర్య కొరకు మనల్ని ముందుగానే ఎన్నుకున్నాడనే విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనము మొదటగా మన మనసులో ఉన్న పూర్వభావాల్ని, సంకుచితమైన ఆలోచనల్ని, అన్య మనస్కతల్ని పూర్తిగా తుడిచివేయాలి. అప్పుడు మాత్రమే మనము పూర్ణ హృదయంతో దేవుని ఉద్దేశాల మీద మాత్రమే దృష్టి పెట్టే నిజమైన సేవకులుగా ఉండగలం. మానవులు తనను మహిమపరచాలనే ఉద్దేశంతోనూ, వారు తనలో ఆనందించాలనే ఉద్దేశంతోనూ దేవుడు మానవ జాతిని సృష్టించాడు. అయితే పాపము మానవ జాతిని అపమార్గంలో త్రోసివేసింది. ఇందువల్ల మానవ జాతి దేవుని ఉద్దేశాలకు దూరమైంది. అయితే మనము తిరిగి పుట్టినప్పుడు దేవునికి మానవ జాతి పట్ల ఉన్న మహోన్నత ఉద్దేశాల్ని తెలుసుకోగలం. ఆయన మనల్ని తన కొరకు సృష్టించాడనే మహోన్నత సత్యాన్ని తెలుసుకోగలం. దేవుడు మనల్ని తన కొరకు ఎన్నుకున్నాడనే సత్యం మనల్ని ఆనందపరవశులను చేస్తుంది. అద్భుత సృజనాత్మ శక్తితో మన గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్న దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. మనము తిరిగి పుట్టినప్పుడు దేవుడు తన ప్రేమను, తన స్వరూపాన్ని మన హృదయంలో ప్రవేశపెడతాడు. దేవుడు తన ఉద్దేశాలు మన ద్వారా క్రియారూపంలో పెడతాడు. సర్వశక్త దేవుని స్వభావము యోహాను 3:16 వచనములో మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనము దేవుని ఉద్దేశాల మీదే సదా మన దృష్టిని నిమగ్నం చేయాలి తప్ప మన సొంత ఆలోచన వైపు మళ్ళకూడదు.